2024 ఫిబ్రవరి టెట్ ఎగ్జామ్లో ఈ అబ్రివేషన్స్కి ఎక్స్పాన్షన్ ఫామ్స్ అన్నీ అడిగారు. అయితే ఇప్పుడు 2024 ఈ రోజు జరిగిన ఎగ్జామ్లో కూడా సిడి అంటే ఏంటి అవన్నీ అడగడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో అడిగిన అబ్రివేషన్స్ అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం లేట్ చేయకుండా. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇది 24th థర్డ్ మంత్ జరిగిన ఎగ్జామ్లో అడిగారండి. డేట్స్తో కూడా ఇచ్చాము. ఇవి మిగతావి డేట్స్ ఇవ్వలేదు కానీ అవి కూడా ఎగ్జామ్లో అడిగినవేను. అన్నీ మొన్న 2024 ఫిబ్రవరి మార్చిలో జరిగిన ఎగ్జామ్స్లో అడిగినవే. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అవస్థ అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్. టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. నెక్స్ట్ దీక్ష, ఇదైతే 2-3 టైమ్స్ అడిగారు ఎగ్జామ్లో, చాలా ఇంపార్టెంట్ ఇది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. యునిసెఫ్, ఇది మనందరికీ తెలిసిందే. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ కాదు, ఎమర్జెన్సీ ఫండ్. తర్వాత ఐఈపి, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఐఈపి అంటే ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. జెడ్పిడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఎల్ఐపి అంటే లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ. లాన్, ఎల్ఏఎన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఇవాల్యూషన్, ఇది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ వైరస్, వైటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ అండర్ సీజ్ అనేది దీని అబ్రివేషన్. హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఐఎల్ఎం ఇంటరాక్టివ్ లర్నింగ్ మెటీరియల్, ఇది ఇంగ్లీష్లో అడిగారు, ఇంటరాక్టివ్ లర్నింగ్ మెటీరియల్. ఈసీసీఈ, ఇది ఇవాళ జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగారు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సిడి కాంపాక్ట్ డిస్క్, ఇది కూడా ఈరోజు జరిగిన ఎగ్జామ్లో అడిగారు. ఎన్ఐఈపిఐఈడి, ఇవి డిజేబుల్డ్ పర్సన్స్కి 2024 ఫిబ్రవరి మార్చిలో జరిగిన ఎగ్జామ్స్లో అడిగినవి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్. ఇది ఎక్కడుంది? దీని కేంద్రం సికింద్రాబాద్లో ఉంది. ఏఐఐఎస్హెచ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్. ఎస్హెచ్ అంటే స్పీచ్ అండ్ హియరింగ్, ఇది మైసూర్లో ఉంది. ఐఐసిపి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరిబ్రల్ పాలసీ, ఇది కలకత్తాలో ఉంది. సెరిబ్రల్ పాలసీకి కలకత్తాలో ఉంది. ఎన్ఐఈపివిడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజెబిలిటీస్. వీడి అంటేనేమో విజువల్ డిజెబిలిటీస్, ఇది డెహ్రాడూన్లో ఉంది. డి లాస్ట్లో వచ్చింది డెహ్రాడూన్, విజువల్ డిజెబిలిటీస్ డెహ్రాడూన్. ఎన్ఐఈపిఐఈడి అయితేనేమో సికింద్రాబాద్. ఇదేమో ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్ ఏమో సికింద్రాబాదు, విజువల్ డిజెబిలిటీస్ ఏమో డెహ్రాడూను. తర్వాత స్పీచ్ అండ్ హియరింగ్ ఏమో మైసూర్ స్పీచ్ అండ్ హియరింగ్. తర్వాత ఐఐసిపి సెరిబ్రల్ పాలసీ కలకత్తా, ఇలా రాస్తారు కదా ఈ స్పెల్లింగ్తో, కాబట్టి సి అనగానే కలకత్తాని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం ఇలాంటివన్నీ డైలీ మన దగ్గర నుండి అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి.